ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. వన్రికల్ వాగు ఉప్పొంగుతూ ఉండడంతో రోడ్డుపైకి వరద నీరు వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు నీటినందించే మూసీ నది, ఈసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు ఇలాగే ఎడతెరిపి లేకుండా కురిస్తే ఈసీ, మూసీ నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో పన్నసాల దగ్గర ఉన్న నారచీరల ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. సీతవాగులోకి నీరు చేరిన కారణంగా అక్కడికి పర్యాటకుల రాకను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో పలు చెట్లు నేల కొరిగాయి. మరోవైపు లంక గ్రామాలు నీట మునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో వరద పెరుగుతోంది. గుండేటి వాగు కల్వర్ట్ నీట మునిగి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, వేలేరుపాడులో నీట ఎద్దు వాగు వంతెన మునిగి 18 గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు. అటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెల్లిచింతలగూడెంలో భారీ వర్షానికి ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది. గాలుల ధాటికి విద్యుత్ స్తంభం విరిగిపడడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్షాలకు ఓ ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబాన్ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. ఉత్తరాంధ్రలో విస్తారంగా కురుస్తున్నాయి వర్షాలు. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండగా గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.